మొహరం తుది అంకానికి చేరింది. కర్బలా యుద్ధంలో చనిపోయిన వారి జ్ఞాపకార్థం 10 రోజుల సంతాప దినాలు నిర్వహించిన షియా ముస్లింలు మాతం పేరుతో హైదరాబాద్లో భారీ ప్రదర్శన చేపట్టనున్నారు. దీంతో మొహరం ముగుస్తోంది. మాతం ఊరేగింపు ప్రశాంతంగా సాగేందుకు నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మొహరం పండుగ సత్యానికి, ధర్మానికి, త్యాగానికి ప్రతీక. మొహరం నెల 10వ రోజును యౌమి ఆసురా అంటారు. మహమ్మద్ ప్రవక్త మనమడు హుస్సేన్ ఇబ్న్ అలీ కర్బలా యుద్ధంలో చనిపోయిన రోజు. షియా ముస్లింలు మొహరం మాసాన్ని అమరవీరుల నెలగా భావిస్తారు. సంతాప దినాలుగా 10 రోజుల పాటు మొహరం నిర్వహిస్తారు. కర్బలా యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం షియాలు మాతాం నిర్వహిస్తారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మొహరాన్ని పీర్ల పండుగగా జరుపుకుంటారు. హైదరాబాద్ పాతబస్తీలో షియా ముస్లింలు 10వ రోజు భారీ నల్లదుస్తులు ధరించి భారీ ప్రదర్శన నిర్వహిస్తారు. తమను తాము బ్లేడ్లు, కత్తులతో శరీరాన్ని కోసుకుని, కొరడాలతో కొట్టుకుని రక్తం చిందిస్తారు. ఈ ఊరేగింపు బీబీకా ఆలం నుంచి ప్రారంభమై అలీజా కోట్ల, చార్మినార్, గుల్జార్ హౌస్, మీరాలం మండి, దారుల్ షిఫాల మీదుగా కొనసాగి చాదర్ఘాట్ వద్ద ముగుస్తుంది. ఏనుగుపై ఈ ఊరేగింపు సాగుతుంది. బీబీకా ఆలం ముతవలి అలియుద్దీన్ అరీఫ్, ఆలం బర్దార్ కమ్మర్ హసన్ రజ్వీలు పేర్లతో పాటు ఏనుగుపై కూర్చొని ఊరేగింపులో పాల్గొంటారు. హైదరాబాద్ పాతబస్తీలో జరిగే మొహరం ప్రదర్శనను తిలకించేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు. భారీ జనసందోహం మధ్య ఊరేగింపు సాగుతుంది. దీనికోసం నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, 3 డీసీపీలు, 4 అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు కలిపి దాదాపు 3000 మంది పోలీసులను మోహరించారు. డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. దాంట్లో సీసీటీవీ కెమెరాస్ పెట్టడం ఒకటి, అలాగే యాక్సెస్ కంట్రోల్స్, యాంటీ సబటేజ్ చెక్ టీమ్స్ ద్వారా మొత్తం కూడా ఎంటైర్ ఏరియా శానిటైజ్ చేయడము, అట్లాగే క్రౌడ్ కంట్రోల్కి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ వారి హెల్ప్ తీసుకొని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ముందుండి, అట్లాగే ఈ నిర్వాహకులు, ఆర్గనైజర్స్, ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరి సహాయ సహకారాలతోటి ఈ ఎంటైర్ ఈవెంట్ ఒక సక్సెస్ఫుల్గా ఇన్సిడెంట్స్ ఏమీ లేకుండా ఒక ప్రశాంత వాతావరణంలో ముందుకు వెళ్ళడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది.